సో ఫైనల్లీ మన 4 గాజులు 2 కిడ్నీలు కూడా అమ్ముకోవాల్సిన టైం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ యాపిల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు రీసెంట్గా నిన్న లాంచ్ అయినటువంటి ప్రొడక్ట్స్ని మనం పర్చేజ్ చేయాలన్నట్లయితే చాలా 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 ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో డ్యూ టు కాజ్ ఆఫ్ దిస్ చిప్ షార్టేజ్ కావచ్చు, లేదా పాండమిక్ కంప్లీట్ అయిపోయేటప్పటికి అప్పుడు ప్రొడక్షన్ డిలే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రొడక్షన్ ప్రైజ్ ఏదైతే ఉందో హైక్ అవ్వడానికి తోడ్పడి అని అనుకుంటున్నాను. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఈ లాంచ్ ఈవెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్టు మీరు బేస్ వేరియంట్ పర్చేజ్ చేయాలన్నట్లయితే సుమారుగా ఒక 11-12 లక్షల రూపాయల దాకా మీరు వెచ్చించాల్సి ఉంటుంది. సో ఆ 4 గాజులు అలాగే 2 కిడ్నీలు అమ్ముకున్నా కానీ సరిపోవేమో అని నేను అనుకుంటున్నాను. ఎనీవే, జోక్స్ అపార్ట్, ఈరోజు ఈ ఎపిసోడ్లో నిన్న రాత్రి ఒఫీషియల్గా యాపిల్ కంపెనీ మన ముందు తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. మొదటిగా మన సెగ్మెంట్ ఐఫోన్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ముందుగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఐఫోన్ 13 సిరీస్లో ఐఫోన్ 13 Pro, ఐఫోన్ 13కి వీళ్ళు గ్రీన్ కలర్ వేరియంట్ని యాడ్ చేయడం అయితే జరిగింది అంతే. సో మిగతా స్పెక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ అండ్ ప్రైస్ కూడా కామన్. ఇది కూడా రేపు మార్చ్ 18వ తారీఖు నుంచి మనకి సేల్లోకి రానుంది. చాలా రోజుల నుంచి మనం ఐఫోన్ SE 3 అనగానే ఇది మనకు బడ్జెట్లో తీసుకొస్తారనుకున్నాం అండ్ 20,000 రూపాయలు అంటే $199కే వస్తుందని చెప్పాం. కానీ ఇక్కడ పెద్ద 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 ట్విస్ట్ అయితే ఉంది. సో ఎనీవే, ఐఫోన్ SE 3 డిజైన్ ఏదైతే ఉందో సేమ్ సిమిలర్గా ఐఫోన్ SE 2020లో మీరు ఏదైతే వేరియంట్ని చూసారో అంటే డిజైన్ని చూసారో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఎక్కడ ఏ విధమైనటువంటి మార్పులు ఉండవు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 3 కలర్స్, ప్రొడక్ట్ రెడ్ కామన్, అలాగే వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో, ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గ్లాస్ తోటి, యాపిల్ షెపర్డ్ గ్లాస్ తోటి ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో యాపిల్కి సంబంధించినటువంటి A15 బయానిక్ చిప్ని మన ముందు తీసుకొచ్చారు. రీసెంట్గా ఐఫోన్ 13 సిరీస్లో మనం చూసినటువంటి చిప్ సెట్ ఏదైతే ఉందో అదే చిప్ సెట్ని మనం ఇందులో వాడటం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈవెన్ మీరు ఇక్కడ ఇంత ప్రైస్ పెట్టినా కానీ మీకు ఇక్కడ వచ్చేది 4.7 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే మాత్రమే, ఫుల్ HD కూడా రాదు. బట్ యాపిల్ దానిలో మనము HD రెడీ డిస్ప్లే లేదా HD+ డిస్ప్లే అంటే ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఫుల్ HDతో కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది లిక్విడ్ రెటీనా డిస్ప్లే. ఇక దీంట్లో మనకి కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్ 4GB ఆఫ్ ర్యామ్, 64GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 7 మెగాపిక్సెల్ కెమెరా అండ్ యాపిల్ సంబంధించినటువంటి సిగ్నేచర్ ఫింగర్ ప్రింట్ టచ్ ఐడిని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు మనకి ఇది వచ్చేటప్పటికి బ్లూటూత్ 2.0తో రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ 15.4 వర్షన్, ఇప్పుడు 3 రన్ అవుతుంది, 4 వర్షన్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ యాపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ 4 మేజర్ అప్గ్రేడ్స్ అయితే అంటే iOS 19 దాకా మీరు దీన్ని కళ్ళు మూసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. బేసికలీ ఇందులో మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. 64GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 43,900 రూపాయలు అంటే 44,000 రూపాయలు వేసుకోండి. యాక్చువల్గా యూఎస్లో లాంచ్ చేసినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికే $429 కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ SE 2తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ $399 ఏమో తీసుకొచ్చారు. ఇక్కడ మనకి మరొక $30 ఇక్కడ ఇంక్రీజ్ అవ్వటం అయితే జరిగింది. అంటే ఓవరాల్గా $439. అంటే దీన్ని డైరెక్ట్గా మీరైతే కన్వర్ట్ చేసుకొని అన్న ఈ ప్రైస్లో వస్తుంది 30,000 అని అనుకోకండి. సో యాపిల్ దృష్టిలో $1 అంటే మనకి 100 రూపీస్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, మన ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ ఇవన్నీ పే చేసామంటే అరౌండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికే అరౌండ్ 42,900 రూపీస్, సారీ 43,900 రూపీస్కి మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ నెక్స్ట్ వేరియంట్ 128GB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 48,900, అలాగే 256GB వేరియంట్ వచ్చేటప్పటికి 58,900 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఏదైతే 20,000, 25,000 రూపాయలు అనుకున్నటువంటి మన కళ ఏదైతే ఉందో అంటే ఆండ్రాయిడ్ యూజర్స్ మొత్తాన్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది అనుకున్నటువంటి మన కళని ఇది విఫలం చేసింది అన్నట్లే. సో ఎనీవే, అఫీషియల్గా ఇది రేపు మార్చి 18వ తారీఖు నుంచి మనకు సేల్లోకి రానుంది. అండ్ ఎల్లుండి 11వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ బుకింగ్స్ని అయితే తీసుకుంటున్నారు. ఇక ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి మరొక డివైస్
iPad Air 5. సేమ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి iPad సేమ్ డిజైన్లో, కాకపోతే ఇది కొంచెం స్లిమ్ అండ్ స్లీక్గా లైట్ వెయిట్గా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది 5 డిఫరెంట్ కలర్స్లో అండ్ యాపిల్కి సంబంధించినటువంటి M1 బయానిక్ చిప్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. బయానిక్ చిప్ తోటి ఎయిర్ సిరీస్లో వీళ్ళు మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో మీకు 10.9 ఇంచెస్కి సంబంధించినటువంటి లిక్విడ్ రెటీనా డిస్ప్లేనే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. వేరే రేర్ వచ్చేటప్పటికే 12 మెగాపిక్సెల్, వేరే ఫ్రంట్ కూడా వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు యాపిల్ పెన్సిల్ సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి టచ్ ఐడి లాక్ బటన్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వైఫై విత్ సెల్యులార్ 2 వేరియంట్స్లోనూ మనకి ఈ డివైస్ అయితే దొరుకుతుంది. ఒకవేళ మీరు కనుక 64 GB వైఫైది పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 54,900 రూపాయలు. ఒకవేళ మీరు 64 GBలో వైఫై విత్ సెల్యులార్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 68,900 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ దీంట్లోనే మీకు 256 GB వేరియంట్ని కొనాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సుమారుగా 68,900 రూపాయలు జస్ట్ వైఫై వేరియంట్, అలాగే వైఫై విత్ సెల్యులార్ వేరియంట్కి వచ్చారు అన్నట్లయితే 82,900 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇది కూడా రేపు 11వ తారీఖు నుంచి మనకు ప్రీ బుకింగ్ వస్తే మార్చ్ 18వ తారీఖు నుంచి సేల్లోకి అయితే రానుంది. బట్ ప్రొడక్టివిటీ ఎవరైతే ఐప్యాడ్స్ మ్యాండేటరీ అనుకున్నారో వాళ్ళైతే ఒకసారి చూడండి. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరు బేస్ వేరియంట్లో వైఫై విత్ సెల్యులార్ తీసుకునే దాని బదులు 256 GB వేరియంట్ తీసేసుకోండి. అండ్ అక్కడ మీకు వైఫై తీసుకొని సరిపోతుంది. మీ మొబైల్ ఫోన్లో పర్సనల్ హాట్స్పాట్ ఎలాగో ఉంటుంది కాబట్టి దాని ద్వారా కనెక్ట్ చేసుకొని వైఫై ద్వారా మీరు పని అయితే కానియచ్చు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే ఇది బెస్ట్ థింగ్ వేర్ యూ కెన్ సేవ్ ద మనీ అనే నా అభిప్రాయం. సో ఇక ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు మన ముందుకి ద ఆల్ న్యూ మ్యాక్స్ స్టూడియోని మన ముందు తీసుకొని రావడం జరిగింది. నిజంగా ఇదైతే మైండ్ బ్లోయింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్లీ మనకు ఉన్నటువంటి M1 యొక్క రెండిటి కోఆర్డినేషన్ తోటి వీళ్ళు M1Ultra Chipని మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో కోర్స్ అయితే నాకు నిజంగా ఎక్స్ట్రాడినరీ. ఇంకా మీకు లిటరల్లీ చెప్పాలి అన్నట్లయితే కనుక 8Kతో ఉన్నటువంటి వీడియోలు సుమారుగా అట్ ఏ టైం మీరు 18 స్ట్రీమ్స్ చేయగలరు అని అంటే కనుక ఆలోచించండి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. సో మ్యాక్ స్టూడియో అనేది ఇంతకు ముందు ఉన్నటువంటి మ్యాక్ మినీ అని అంటారు చూసారా, అంటే జస్ట్ ఒక CPU లాగా మనకు రావడం జరుగుతుంది. దాన్ని రీప్లేస్ చేస్తూ మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో నిజంగా దే ఆర్ ద బీస్ట్ అనే నా అభిప్రాయం. దీంట్లో కూడా మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే మీకు M1 మ్యాక్స్ చిప్తో ఉంటుంది, ఒకటి వచ్చేటప్పటికి M1Ultra చిప్తో ఉంటుంది. సో దీంట్లో M1 మ్యాక్స్ గురించి నేను చెప్తాను చూడండి. దీంట్లో 10 కోర్స్ ఉంటాయి, 32 కోర్స్ ఆఫ్ GPU ఉంటుంది, 400 Gbps డేటాని ఇది ట్రాన్స్ఫర్ చేయగలదు. 32 GB ర్యామ్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్, అలాగే అప్ టు 64 GB దాకా మీరు ర్యామ్ని అయితే పెంచుకోవచ్చు. 512 GB ఏదైతే ఉందో ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ బేసిక్ వస్తుంది. అప్ టు 8 TB దాకా మీరైతే దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కాన్ఫిగర్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. బేస్ వేరియంట్ M1 మ్యాక్స్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో, అంటే చిప్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే 1,90,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి 2 kg బరువు ఉండడం అయితే జరుగుతుంది. అరౌండ్ 2.7 kgs దాకా వెయిట్ ఉండడం జరుగుతుంది. చాలా కాంపాక్ట్ డిజైన్లో కేవలం మనకు వచ్చేటప్పటికే 7 ఇంచెస్లోనే ఈ మ్యాక్ స్టూడియో అనేది రావడం జరుగుతుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే ఎవరైతే డిజైనర్స్ ఉంటారో, గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారో, లేదా నాలాగా వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, లేదా మనకి డీజేస్, లేదన్నట్టు ఆడియో మిక్సింగ్, వీడియో మిక్సింగ్, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ది బీస్ట్ అని మనం చెప్పొచ్చు. ఇక M1Ultra విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరక్కడ ఆల్మోస్ట్ డబల్ అని మనం చెప్పొచ్చు. M1 మ్యాక్స్కి డబల్ ద పెర్ఫార్మెన్స్ ఇది ప్రొవైడ్ చేయగలదు. వేరిక్కడ 20 కోర్లు ప్రాసెసింగ్ కోసం వాడితే 64 కోర్లు GPU కోసం వాడుతున్నాయి. అంటే ప్రాసెసింగ్ కన్నా కానీ గ్రాఫిక్స్ మీద వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. నిజంగా ఈ ప్రాసెసర్ మాత్రం ది బీస్ట్ ఇన్ ద వరల్డ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి 800 Gbps దాకా డేటా ట్రాన్స్ఫర్ చేయగలదు. 64 GB ర్యామ్ బేస్ వేరియంట్, అలాగే దీంట్లో హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 128 GB ఆఫ్ ర్యామ్. అసలు ర్యామ్లో ఇంత పెద్ద ర్యామ్ వింటాను నేనైతే ఇదే ఫస్ట్ టైం. 128 GB అంటే ఏం చేసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో 1 TB బేస్ వేరియంట్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వస్తే అప్ టు 8 TB దాకా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ నేను చెప్తున్నాను 64 GB, అలాగే మీకు 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నటువంటి ఈ M1Ultraకి సంబంధించిన మ్యాక్స్ స్టూడియో ఏదైతే ఉందో అక్షరాల మీకు 3,89,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇక దాంట్లో మీరు కాన్ఫిగర్ చేసుకునే దాన్ని బట్టి ఇది కేవలం CPU మాత్రమే. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి కీబోర్డులు కానీ, మౌసులు కానీ, అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఏ విధమైనటువంటి డిస్ప్లే కానీ రాదు. ఇక పోర్ట్స్ కమ్యూనికేషన్ విషయానికి వచ్చారంటే అన్ని పోర్ట్స్ ఉన్నాయి. ఈవెన్ మెమరీ కార్డ్,
అలాగే 3 USB టైప్ సి, అలాగే మనకి థండర్బోల్ట్ పోర్ట్, అలాగే USB టైప్ ఏ పోర్ట్లు కూడా ఇందులో మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా వీళ్ళు కాస్ట్ కటింగ్ అని ఇవన్నీ తీస్తుంటారు, బట్ అన్ని రకాల కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు లాంచ్ చేసినటువంటి మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి డిస్ప్లే, దీన్ని మ్యాక్ స్టూడియో డిస్ప్లే అని పేరుతో వీళ్ళు పిలుస్తున్నారు. ఇంతకుముందు ప్రీవియస్లీ XDR ProRes అని చెప్పి మన ముందు తీసుకొచ్చారు. సో దానికి ఇది అప్గ్రేడెడ్ వేరియంట్ అని అనుకోవచ్చు. దీంట్లో ఏకంగా A13 బయానిక్ చిప్నే మన ముందు తీసుకొచ్చారంటే లోపల డిస్ప్లే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీ ఊహకి ఆలోచిస్తున్నాను. కేవలం మానిటర్కి వీళ్ళు ఒక ప్రాసెసర్ తోటి ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నట్లయితే. సో దీంట్లో మనకి స్టూడియో క్వాలిటీ మైక్స్ని, అలాగే వైఫై అలియన్స్ 6ని, అలాగే మనకి స్పిరిచువల్ ఆడియో స్పీకర్స్ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇందులో మనకి డాల్బీ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. టోటలీ 6 స్పీకర్స్ ద్వారా మనకి ఈ ఆడియో అవుట్ని అయితే తీసుకొస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి రేర్ వచ్చేటప్పటికే 3 USB టైప్ సి, అలాగే ఒక థండర్బోల్ట్ పోర్ట్ని, అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఫ్రంట్ వచ్చేటప్పటికే స్టాండర్డ్ గ్లాస్ లేదన్నట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి నానో టెక్స్ట్ కోటింగ్ గ్లాస్ని కూడా మీరు చూసుకోవచ్చు. బేసికల్లీ రిఫ్లెక్షన్స్ ఉండవు అంతే. సో ఇది వచ్చేటప్పటికి టోటల్లీ 5K డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. DCI P3 కలర్ గార్మెంట్. ఇక యాపిల్కి సంబంధించినటువంటి డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 2 వేరియంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ గ్లాస్తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ₹160,000. ఒకవేళ స్టాండర్డ్ గ్లాస్ కాకుండా నానో టెక్స్ట్ కోటింగ్తో ఉన్నటువంటి గ్లాస్ని మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక అక్షరాల ₹190,000 మనము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికి ఒక ₹30,000 డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. కేవలం మానిటర్ మాత్రమే, ఇందులో CPU కానీ ఏమీ ఉండదు. M1 అల్ట్రాతో రన్ అయ్యేటువంటి మ్యాక్ స్టూడియో ఏదైతుందో అది, అలాగే ఈ డిస్ప్లే 2 కాస్ట్ చూశారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ మీకు అరౌండ్ 6.8 lakhs దాకా మనకి రావటం అయితే జరుగుతుంది. ఓన్లీ ఈ రెండిటి యొక్క కాంబినేషన్. ఇక మిగతా మొత్తం కలిపారన్నట్లయితే ఎంత ఉంటుంది ఏంటి అనేది మీ ఊహకే వదిలేస్తాను. నిజంగా చెప్పాలన్నట్లయితే కనుక ఈ ప్రాసెసర్ అలాగే ఈ స్టూడియో ఏదైతే ఉందో నిజంగా ది బీస్ట్ అనే నా అభిప్రాయం. యాజ్ ఆఫ్ నో ఇదే ఈవెంట్లో మనము మ్యాక్బుక్ ఎయిర్ని ప్రోని కూడా లాంచ్ చేస్తారనుకున్నారు, కానీ సో అన్ఫార్చునేట్లీ దీన్ని అయితే మనకి లాంచ్ చేయలేదు. మోస్ట్లీ సెప్టెంబర్ లాంచ్ ఈవెంట్తో ఈ M1 అల్ట్రాతో వచ్చేటువంటి, అంటే చిప్స్తో వచ్చేటువంటి మ్యాక్స్ని మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో దీంట్లో మీకు ఏది బాగా నచ్చింది ఇప్పుడు నిన్న లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నింటిలో లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే iPhone SE 3 ప్రైస్ ఏదైతే ఉందో కొంచెం ఎక్కువైంది, బట్ ఎనీవే మనకి మన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ ఉన్నాయి, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ ఉంది కాబట్టి ఆ సేల్స్లో మనకి ఎట్లాగో ఇది ₹31,000 వస్తుంది కాబట్టి అక్కడ మనం కొంచెం ఎఫోర్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ యాపిల్ ఫ్యాన్స్ యాపిల్ ప్రోడక్ట్ వాడాలనుకుంటే, బట్ నార్మల్గా అదే ₹30,000 ఆండ్రాయిడ్లో మంచి మంచి మొబైల్ ఫోన్సే వస్తాయి. సో మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ యాపిల్ నిన్న కండక్ట్ చేసినటువంటి యాపిల్ ఈవెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.